తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. చిత్తూరు నగరంలోని జిల్లా పోస్ట్ ఆఫీస్ వద్ద సివిల్ ఫోరం ఆఫ్ పెన్షనర్స్ ఈరోజు వారి యొక్క డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా వారు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ముందు 3 డిమాండ్లను ఇచ్చారు. ఈ డిమాండ్లను పరిశీలించగా మొదటగా పెన్షన్ నియమాలు 2025లో వాటిని పూర్తిగా అమలు చేయాలని, అదేవిధంగా 8వ వేతన సవరణ బిల్లును కూడా అమలు చేయాలని కోరారు. 8వ కేంద్ర వేతన సంఘానికి చైర్మన్ కూడా త్వరలో ప్రకటించాలని, దీంతో పాటు అనుబంధంగా ఉన్న వారి సమస్యలను కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా పోస్ట్ ఆఫీసు, రైల్వే, సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసే ప్రతి ఒక్క పెన్షనర్లు ఈ కార్యక్రమానికి జేఏసీగా ముందుకు తరలి రావడం, అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ నుంచి వారు గాంధీ విగ్రహం వరకు ఊరేగింపుగా వెళ్లి అక్కడ మానవహారాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్లను ఉంచి వెంటనే వాటిని పరిష్కరించాలని వారు కోరారు. కేంద్ర ప్రభుత్వము పెన్షన్ అసోసియేషన్ వాళ్ళ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏమంటే ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క లబ్ధికి ఏమేమి కావాలో మా లబ్ధి కోసము ఏమీ ఇక్కడ జరగడం లేదు. డిఏ కానీ పెన్షన్ కానీ ఇవన్నీ మాకు సక్రమం రావడం లేదు. కాబట్టి ఈరోజు ఆల్ పోస్టల్ ఎంప్లాయీస్ పెన్షన్ అసోసియేషన్ ఒకటిగా అయ్యి జేసీగా ఫామ్ చేసి ఇక్కడ ఒక మానవ వ్యవహారం చేస్తున్నారు. ముఖ్యంగా మాకు రావాల్సిన హక్కుల్లో చాలా వరకు ఈ యొక్క ప్రభుత్వము మొండి చేస్తుంది. వీటికన్నిటికీ న్యాయం చేకూర్చాలని ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ వచ్చారు. ఫస్ట్ టైం పెన్షన్ అసోసియేషన్ అనేది ముందుకు రావడము అన్యాయం జరుగుతుందని, సో దీనికి మా పోస్టల్ ఎంప్లాయీస్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ మేము అందరూ కలిసి మద్దతు ఇస్తున్నాము. ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఈ మద్దతు కొనసాగుతుంది. కావాల్సిన దాన్ని మేము ఏర్పాటు చేసుకుంటామని ఈ సభాముఖం తెలుపుకుంటున్నాము. ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ ఎంప్లాయీస్, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అందరూ ధర్నా చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశము 10 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెరుగుదల అనేది ఉంటుంది పెన్షనర్లకు. ఇది 1950 నుంచి కూడా జరుగుతున్నదే అనమాట. అంటే ద్రవ్యోల్బణం పెరిగినప్పుడంతా, ధరలు పెరిగినప్పుడంతా దానికి అనుగుణంగా పెన్షన్ పెంచాలి. అటువంటి పెరుగుదల లేకుండా కొత్త చట్టాన్ని తీసుకురావడం విషపూరితము. దీనికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ ఈరోజు ధర్నా చేస్తున్నారు. ఈ మానవాహారం అన్ని చేసి దాన్ని నిరసన తెలియజేస్తున్నారు. ఈ పోరాటం సక్సెస్ కావాలని, ఈ పే కంపెనీని ఇంక్లూడ్ చేయకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తారని చెప్పి పెన్షనర్స్ సంఘాలు తెలియజేస్తున్నాయి. తప్పకుండా వాళ్ళ కోరికలు సాధించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తుంది. మా సెంట్రల్ గవర్నమెంట్ మనకు ఈ పెన్షన్ గురించి చాలా అన్యాయం చేస్తున్నది. మా డిమాండ్లు ఏమంటే పెన్షన్ నియమాలు 2025 బిల్లులో చేసిన సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలి. రెండవది ఏమంటే 8వ కేంద్ర వేతన సంఘం సిపిసి నిబంధనలను తక్షణమే ప్రకటించాలి. 8వ కేంద్ర వేతన సంఘం సిపిసి చైర్మన్ను త్వరగా నామినేట్ చేయాలి. ఇవన్నీ మా డిమాండ్లు ఇవన్నీ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం త్వరగా ఆలోచించి మాకు ఇవన్నీ చేయాలనేసి మేము కోరుకుంటున్నాము.